గౌతమి, గౌతమి. ఎవరు? ఇదేటి ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది? నువ్వా సంతు? రా వచ్చి కూర్చో. ఫేసే అలా పెట్టావు, నేనే ఉండిపోన్లే మీ ఇంట్లో. ఏం లేదు సంతు, నచ్చినంత సేపు ఉండేది నీ ఇల్లు అనుకో. అయ్యయ్యో, నాకంటూ ఏ ఇల్లు లేదు గౌతమి, నా భర్త ఇల్లే నా ఇల్లు. సరే గాని ఏటా బాక్స్? ఇదా, మన స్వీట్స్ ఇచ్చావు కదా గౌతమి, కొంచెం పులిహోర చేశాను, నీకు ఇద్దామని తీసుకొచ్చా. బాక్స్ ఓకే గాని పులిహార ఇవ్వాలా ఏంటి? ఇవ్వాలి గౌతమి, ఇవ్వకపోతే మీరు ఇచ్చే తిండి కోసమో లేకపోతే మాకు గతి లేకో తీసుకున్నట్టు ఉంటది కదా. అలా అంటావేంటి సంతు? అలా ఎవరు అనుకోరు. కొంతమంది ఉంటారు గౌతమి, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో లేకపోతే ఇవ్వకపోతే బాగోదేమో అని ఇస్తారు. నేనైతే ప్రేమతో ఇచ్చాను సంతు. ప్రేమతో ఇస్తే నువ్వో మీ ఆయన ఇవ్వాలి, ఎవరితో ఇప్పించడం ఏంటి? సంతక్క, గౌతమి అక్క నీకు ఈ బాక్స్ ఉందక్క. అయినా మా మీద ప్రేమ చూపించకపోతే మేమేమని అనుకుంటామా ఏంటో గౌతమి? ఎందుకు సంతు నేనేదో కావాలని చేసినట్టు వెటకారంగా మాట్లాడుతున్నావు? వెటకారం కాదు గౌతమి, మీరు చేసేవన్నీ చూస్తుంటే బాధ అనిపించి మాట్లాడుతున్నాను. కుటుంబం అన్నకి ఇవన్నీ కామన్ సంతు. నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టాలనుకోలేదు. అయినా నువ్వేమైనా బయట దానివా? బయటదాన్నే గౌతమి, ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల మీ చుట్టాల ఇంటికి వెళ్తావు, మా ఇంటికి మాత్రం రావు, ఎందుకంటే మేము మీకు నచ్చం కదా. అలా ఏం లేదు సంతు, నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. సరే, ఇలా మాట్లాడుకుంటే చాలానే వస్తాయి, నేను ఇంక వెళ్ళొస్తా మరి. చూడు గౌతమి, మనది ఒకే కుటుంబం, బంధుత్వం ఉంది కదా అని మీరు చూపించే విధానం మాకు తెలియదని మీరు అనుకోవచ్చు, కానీ మాకు అంతా తెలుసు. ఇష్టం లేకపోతే మానేయండి, అంతేగాని లేని ప్రేమ ఉన్నట్టు చూపించి మరింత బాధ పెట్టకండి.